హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియోలో సాబుదానా వడ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా యమ్మీగా వెదర్ కూల్గా ఉన్నప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లో ఒక 4 నుంచి 5 చెంచాల పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు తీసుకుని నేను ముందుగానే సాబుదానా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 సార్లు కడిగి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. ఆ వాటర్ మొత్తం ఏం లేకుండా పిండేసి ఇలా పెరుగులో వేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకున్నాను. ఇలా సాబుదానా పెరుగు రెండు మిక్స్ చేశాక బాగా స్పూన్తో కలుపుతున్నాను. ఇలా మొత్తం కలిపాక మూత పెట్టేసుకొని ఒక 4 to 5 అవర్స్ అలానే వదిలేద్దాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని, నేను పచ్చిమిర్చి వేసుకోలే, ఒక 4 to 5 అవర్స్ తర్వాతకి నేను ఇంట్లో రెడీ చేసిన బియ్యం పిండి వేస్తున్నాను. ఇలా బియ్యం పిండి వేసాక తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, నేను పచ్చికాయలు వేయలేదన్నమాట, అంటే పచ్చిమిర్చి వేయలేదు, అందుకని కొంచెం మిరియాల పొడి వేసాను. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం జింజర్ వేయాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పకోడీ కన్సిస్టెన్సీలో ఉండాలి. కావాలనుకుంటే వాటర్ వేసుకొని ఒకసారి చిన్నగా కలుపుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా వడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేసిన వెంబటే కదపకుండా అలానే వదిలేయండి. తర్వాతకి ఇంకో వైపు కూడా ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై అయ్యాక పక్కన తీసుకోవడం వేయండి. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్లా కానీ, టీతో కానీ, కూల్ వెదర్లో ఉన్నప్పుడు కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. బెల్ క్లిక్ చేయకండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.